ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రకు ఎఫ్డిసి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని విధుల్ని నిర్వహిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం, నిధుల కొరత, ప్రభుత్వాల తారుమారు, తకరారు అభివృద్ధిని అడుగంటేలా చేసింది. ముఖ్యంగా ఏపీలో కొత్త సినీ పరిశ్రమ ఏర్పాటు గురించి చర్చ సాగినా ఎవరు ఏమీ చేయలేకపోయారన్న అసంతృప్తి ప్రజల్లో అయితే ఉంది. ఎఫ్డిసి ఉన్నా కానీ నామమాత్రమేనన్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా, పంపిణీదారుడుగా, ఎగ్జిబిటర్ గా బహుముఖంగా అనుభవం ఉన్న దిల్ రాజు తెలంగాణ సినిమా భవిష్యత్తుని నిర్దేశిస్తారని, ప్రభుత్వానికి పరిశ్రమకు వారధిగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళతారని చర్చ అయితే సాగుతోంది. ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజును 2 ఏళ్ల పాటు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు అభిమానాన్ని, చరిష్మాను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని అభిప్రాయం అయితే ఉంది. నిజంగా ఈ అవకాశం దిల్ రాజు వంటి ప్రముఖులకు అయాచితకు వరం లాంటిది. పరిశ్రమకు ఏం కావాలో అది అడిగితే తెచ్చుకునేందుకు ఆయనకు ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఎఫ్డిసిని బలోపేతం చేయడం, ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, పరిశ్రమలో డ్రగ్ మహమ్మారిని రూపుమాపడం లాంటి చాలా బాధ్యతలు ఇప్పుడు దిల్ రాజు ముందు ఉన్నాయి. టికెట్ల రేట్ల పెంపు, పంపిణీ రంగం, ఎగ్జిబిషన్ రంగంలో సమస్యల పరిష్కారానికి ఇప్పుడు మరింత అవకాశం కలుగుతోంది. అలాగే దిల్ రాజు ముందు మరో సవాల్ కూడా ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవ్వగానే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ తరహా ఇన్స్టిట్యూట్ ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని అయితే ప్రకటించింది తెరాస ప్రభుత్వం. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. హైదరాబాద్ లో పూణే తరహా ఫిలిం ఇన్స్టిట్యూట్లు ప్రారంభించడం అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులకు బూస్ట్ ఇవ్వడమే. కానీ అది ప్రాక్టికల్ గా జరగలేదు. దానిని దిల్ రాజు సాధ్యం చేస్తారనే ఆశిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ నుంచి ఆర్టిస్టులు సహా సాంకేతిక నిపుణులు పరిశ్రమల నుంచి మంచి అవకాశాల కోసం అయితే తప్పిస్తున్నారు. అలాంటి వారికి సహకరించే ప్రత్యేక వ్యవస్థను కూడా అతను ఇప్పటికంటే బెటర్ గా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి రాబట్టాల్సినవన్నీ పరిశ్రమకు రాబట్టడం ద్వారా అతడు పరిశ్రమకు మేలు చేయాల్సి ఉంటుంది. అలాగే వృద్ధ కళాకారుల కోసం ప్రత్యేక ప్రభుత్వ నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి పింఛను వెసులుబాటు కలిగించి మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది.